రెండు రోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్న అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ముందు పెను సవాళ్లే ఉన్నాయి. శాసనసభకు ఎన్నిక కావడం తక్షణ సవాలు కాగా, ప్రతిపక్షాన్ని జయస్థాయిలో ధీటుగా ఎదుర్కోవలసి ఉండడం ప్రతిష్టాత్మకం కానుంది. మరోవైపు 2 నెలలుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పన్నీర్ సెల్వం పొందిన ప్రజాదరణ ఆమెకు ఇబ్బందికరంగానే పరిణమించే అవకాశం ఉంది. జయమృతి అనంతరం నెలకొన్నటువంటి సానుభూతి నేపథ్యంలో ఎంతకాలం ఆచితూచి అడుగేసిన ప్రతిపక్షం ఇప్పుడు ఎదురుదాడికి దిగే అవకాశం లేకపోలేదు. ఆమె ఎన్నికను తాము అంగీకరించలేమని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే జయలలితకు అసలైన వారసురాలిగా పేర్కొంటూ రాజకీయాల్లోకి వస్తున్న ఆమె మేనకోడలు దీపా జయకుమార్ నుంచి గట్టి సవాల్ ఎదుర్కానుంది. శశికళ పోటీ చేసే నియోజకవర్గం నుంచే తాను కూడా పోటీ చేస్తానని దీపా ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రజల తీర్పు ఆసక్తికరంగా మారనుంది. శశికళను జయస్థానంలో ఎన్నుకున్న ఈ రోజు తమిళనాడు చరిత్రలో చీకటి రోజుగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ అభివర్ణించారు. డీఎంకే వంటి ప్రతిపక్షాలు వారిని బలపరిచే ప్రజల మద్దతు చూరగొనడం, పార్టీలో ప్రత్యర్థి వర్గాలు వేలెత్తు చూపని విధంగా పరిపాలనను కొనసాగించడం శశికళకు కత్తిమీద సామేనని చెప్పవచ్చు. జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కెనగర్ నియోజకవర్గంలోనూ పోటీ చేసి గెలవడం అంత సులువు కాదని భావిస్తున్నారు విశ్లేషకులు. ప్రతిపక్షాలతో పాటు పార్టీలోని వ్యతిరేక వర్గం, ముఖ్యంగా అక్కడ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న దీపా అనుచరగణం జయమరణ వెనుక శశికళ హస్తం ఉందనే ఆరోపణలను విశ్వసిస్తున్న వారిని ఎదుర్కొనడం కష్టం కానుందని చెబుతున్నారు. ఒకవేళ ఆర్కే నియోజకవర్గంలో దీపపై పోటీ చేసి గెలిస్తే తప్ప శశికళ నాయకత్వంపై స్పష్టం వచ్చే అవకాశం లేదు.